నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, యాంకర్ శ్యామలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా ప్రకటించడం జరిగింది. రోజా గారు కూడా అందులో ఉన్నారు. కానీ శ్యామలని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంటే వెళ్ళి ప్రచారం చేయటం, ఆ తర్వాత వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా అదే స్టాండ్ పైన కంటిన్యూ అవటం, ఇవన్నీ ఒక రీజన్స్ అనుకోవచ్చు అంటారా? రీసెంట్గా కూడా కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కానీ నాకు కొంచెం బాధగా ఉందండి ఒక విషయానికి. శ్యామలకు ఇచ్చినప్పుడు శ్రీరెడ్డికి ఏం తక్కువ? శ్రీరెడ్డికి కూడా ఇవ్వచ్చు కదా అధికార ప్రతినిధి. ఆమె బాగా పార్టీని భుజాన్ని వేసుకొని ఇంకా ఎక్కువ సర్వీసే చేసింది. మరి లోపాయికారిగా ఏం డబ్బులు ఇచ్చారో మనకు తెలియదు, కానీ పైకి అయితే మటుకు ఆమెకు పదవి లేదు. కానీ అధికార ప్రతినిధి ఆమెకు కూడా ఇచ్చి ఉండాల్సింది. కానీ అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే, శ్యామల్ని రోజాని ఒకే ఘాటు కట్టారే, ఒకే బుట్టలో వేసారే, అది మరీ బాధాకరం. రోజా స్ట్రేచర్ ఏంటి, ఏ మాటకు ఆ మాట, శ్యామల స్ట్రేచర్ ఏంటి. అలాగే ఇప్పుడు ఆవిడ చేసిన వ్యాఖ్యలు కూడా ఎట్లా ఉన్నాయంటే, ఏదో ఉంది కదా సామెత, పెట్ట కొంచెం కోత ఘనం అని, చాలా ఎక్కువ తక్కువ మాట్లాడింది. అసలు నాకే గాంగా అధికార ప్రతినిధి ఇచ్చారు, ఇంతే చాలు అని చెప్పి అసలు దొరదకొండకు కొంచెం పూసుకోమంటే ఒళ్ళంతా పూసుకుందనమాట. పూసుకొని మాట్లాడేసింది. ఏమంటది, 2 ఎకరాల పొలం ఉన్న చంద్రబాబు నాయుడుకి 2000 కోట్ల ఆస్తి ఎలా వచ్చింది, వాళ్ళు పిల్లికి కూడా బిచ్చం పెట్టరు, ఇలాంటి ఇలా 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 కామెంట్స్ చేసింది. నేనైతే 2 మాటలకే సమాధానం చెప్పాలనుకుంటున్నా. అసలు నిజానికి శ్యామలకు సమాధానం చెప్పక్కర్లేదు, కాకపోతే ఇంకెప్పుడు ఇట్లాంటి పిలిపిత్తిరి వాగుడు వాక్కుండా ఉంటుందని చెప్పి నేను అంటున్నా. ఏంటంటే, ఇప్పుడు పిల్లికి బిచ్చం పెట్టరు, అసలు ఎందుకు పెట్టాలి? రాజకీయ నాయకులందరూ వాళ్ళ ఇళ్లలో డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారా? గెలిచిన వాళ్ళు కానీ ఓడిపోయిన వాళ్ళు కానీ. పార్టీ ఆఫీస్లో పార్టీ డబ్బులన్నా పెడతారు ప్రతిపక్షంలో ఉంటే, లేదు అధికార పక్షంలో ఉంటే ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తారు. ఇప్పుడు ఈ ప్రజలందరికీ వరద బాధితులకు కావచ్చు, అగ్ని ప్రమాద బాధితులకు కావచ్చు, రోడ్డు ప్రమాద బాధితులకు కావచ్చు, లేదు అంటే గనక ఇప్పుడు గ్యాస్ వాయువులు లీక్ అయ్యి చనిపోయిన వాళ్ళ కోసం కావచ్చు, వీళ్ళందరి కోసం ఎవరండి ఇచ్చేది? ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నారు డబ్బులు. వీళ్ళు సొంత డబ్బులు ఇస్తున్నారా? కానీ ఇక్కడ ఇంకొక విషయం మేడం, మొన్న వరద బాధితులకు కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు అమరావతి టైంలో రైతులకి అన్యాయం జరుగుతున్నప్పుడు కానివ్వండి, భువనేశ్వర్ గారు వచ్చి స్వయాన ఆవిడ గాజులు తీసి ఇవ్వటం చూసాము. అసలు మొన్నటికి మొన్న వరద బాధితులకు కూడా హెరిటేజ్ ఫుడ్స్ నుంచి డబ్బులు ఇచ్చారు, ఫండ్ రిలీజ్ చేశారు. అవును. భారతీయ సిమెంట్స్ నుంచి ఎందుకు రాలా? సండూర్ పవర్ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు రాలా? సరస్వతి పవర్ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు రాలా? అలాగే 16 సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయి, 16 33 ఉన్నాయి సూట్ కేస్ కంపెనీలు. ఎలాగూ ఖర్చు లేదు కదా, ఎలాగో డబ్బులు అయితే ఉన్నాయి కంపెనీలకి, కానీ ఎంప్లాయీస్ లేరు, ఆఫీసులు లేవు, మరి ఇవ్వచ్చు కదా. అందుకని ఏంటంటే ఈమెకి కొంచెం ఇలా పొగిడితే కనుసన్న బాస్ దృష్టిలో పడతాను అని అనుకుంది. ఈమెకు తెలియదు ఏంటంటే, బాస్ ఇట్లాంటి వాడిని ఏం పట్టించుకోడు, ఒకసారి పదవి ఇచ్చేసేసి ఇక వాళ్ళ గురించి ఏం ఆలోచించడు. వీళ్ళే ఏదో పూనకు వచ్చిన వాళ్ళకి మళ్ళీ మాట్లాడతారు తప్పితే 1 వే ట్రాఫిక్కే ఉంటుంది. అలాగే 2 ఎకరాల పొలం నుంచి 2000 కోట్లు అన్నది. ఇప్పుడు 2000 కోట్లు సంపాదించినా సరే వాళ్ళ మీద అయితే కేసులు లేవుగా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కేసు పెట్టి చూశారు, అక్రమాస్తుల కేసు. లక్ష్మీపార్వతి వేసింది అక్రమాస్తుల కేసు, ఇంకెవరో ఏతోనో వేయించారు, ఏవి ప్రూవ్ కాల. కానీ నీ బాసు 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా, 33 కేసులు ఉన్నాయి కదా ఆయన మీద. మరి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకోలు సంపాదించాడు అని చెప్పి సిబిఐ ప్రూవ్ చేసింది కదా, ప్రూవ్ చేయబట్టే కదా బెయిల్ మీద ఉన్నాడు. అసలు ఇవాళ మీ నాయకుడు ఏమన్నా ఊరు వెళ్ళాలి అంటే, పక్కనున్న పాకిస్తాన్కి వెళ్ళాలన్నా లేకపోతే శ్రీలంక వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకోవాలి సిబిఐ దగ్గర నుంచి. చంద్రబాబు నాయుడుకి లోకేష్కి అట్లాంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదే. నేను జనరల్గానే మాట్లాడుతున్నాను, నేనేం వాళ్ళ అధికార ప్రతినిధిని కాదు, తెలుగుదేశం జ్యోత్స్న గారి లాగా నేనేం తెలుగుదేశం అధికార ప్రతినిధిని కాదు. ఎందుకంటే జనరల్గా అనలైజ్ చేస్తున్నా కాబట్టి, ఇప్పుడు ఇటేం మాట్లాడారు అటేం మాట్లాడారు, అటు పరిస్థితి ఏంటి ఇటు పరిస్థితి ఏంటి చూసి నేను మాట్లాడుతున్నా. అందుకని
ఇప్పుడు మీరు మీ అధినాయకుడు దృష్టిలో పట్టడం కోసం మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడటం, అసలు మీకు రాజకీయాల గురించి ఏం తెలుసు? అంటే 4 సినిమాల్లో ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ వేషాలు వేసి, ఒక 4 సీరియల్స్లో చేసి, అలాగే కొన్ని స్టేజ్ షోల మీద యాంకరింగ్ చేసినంత మాత్రాన మీకు మొత్తం తెలుసు అనుకుంటున్నారా? అసలు రాజకీయాల్లో మీకు ఏం తెలుసు? అసలు ఇన్ని రోజులు ఏం చేసావు అసలు? నువ్వు కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఎంట్రీ ఇచ్చావు, అప్పుడే నీకు మొత్తం రాజకీయాలు వంట పట్టేసినాయా? అసలు నిన్ను అధికార ప్రతినిధిగా సెలెక్ట్ చేసినానని చెప్పాలి. సరే ఇన్ని మాటలు ఎందుకులే కానీ, తెలుగుదేశం పార్టీకి కూడా అధికార ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళతో కూర్చో సార్, డిబేట్కి రామ్మా, సరిపోద్ది. అందుకని ముందు మీ నాయకుడి మీద ఆ కేసులు తీసేయించే పని చూడండి మీరు అందరూ కలిసి. ఇప్పుడు లండన్ వెళ్ళాలంటే లేదు, మళ్ళీ పర్మిషన్ వేసుకోవాలి, మళ్ళీ సిబిఐని పర్మిషన్ అడగాలి. ఈలో బర్త్డే అయిపోయింది అక్కడ, ఇప్పుడు ఏ వంక పెట్టి వారిని వెళ్తారు? అప్పుడంటే అమ్మాయి బర్త్డే అని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. ఈ పాస్పోర్టు ఈ గోళ ఇవన్నీ అయ్యేసరికి పుణ్యకాలం కాస్త ఇప్పుడు అల్లుడి కోసం అమావాస్య ఆగదు కదా, అయిపోయింది టైము, ఇప్పుడు మళ్ళా పర్మిషన్ తీసుకోవాలి. మరి ఏమన్నా లాబీ చేయి తల్లి ఈ కేసులన్నీ పోయేటట్లు. అప్పుడు మీ అన్న ప్రశాంతంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళంతా ఏ ఊరంటే ఆ ఊరు వెళ్ళగలరు కదా, అట్లా మీ బాసను కూడా పంపించు, అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.